పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంగం సూర్యారావుతో ఉన్నాము, బీసీజేఎస్సీ సమన్వయకర్తతోటి. చెప్పండి, మీరు మల్లన్నతోటి ఇప్పుడు ఇది అసలైన టైం అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మల్లన్నని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఈ టైంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు బీసీల కోసం? బీసీల కోసం ఇప్పుడు మీరే అన్నారు సరైన సమయం అని. పార్టీలకు అతీతంగా బీసీలందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి మీ అందరం కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. బీసీ నినాదం, బీసీ వాయిస్, బీసీ సంబంధించిందంతా కూడా క్షేత్రస్థాయికి బాగా వెళ్ళింది కాబట్టి దీన్నంతా క్రోడీకరించి బీసీజేఏసీ ద్వారా ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మీటింగులు పెడతాం. తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చినారు కాబట్టి తీన్మార్ మల్లన్న గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని బీసీజేఏసీ ద్వారా సమాయత్తం చేస్తాం. బీసీ సమాజ్ ద్వారా ప్రతి కులాన్ని, బీసీలో ఉన్నటువంటి ప్రతి కులాన్ని చైతన్యవంతం చేస్తాం. వచ్చే భవిష్యత్ ఎన్నికలలో జనరల్లో కాకుండా, బీసీలో కాకుండా అన్ని వర్గాల ప్రజలు మెప్పించి ఈ బీసీ సమాజాన్ని స్ట్రెంథెన్ చేయడానికి బీసీజేఏసీ కృషి చేస్తుంది. బీసీల గురించి పోరాడే అంటే పార్టీలలో బీసీల గురించి పోరాడే వాళ్ళు బీజేపీలోనేమో ఈటెలా ఉన్నాడు, బీఆర్ఎస్లోనేమో శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అలాగే ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్న తీన్మార్ మల్లన్న బయటకు వచ్చాడు కాంగ్రెస్ నుంచి. అంటే పార్టీలు సపోర్ట్ చేసినా కూడా జేఏసీలో ఒకవేళ కాంగ్రెస్లో మరొక బీసీకి సంబంధించి ఒక నేత మళ్ళీ పుట్టుకొచ్చినా కూడా అంటే కాంగ్రెస్ నుంచి సపోర్ట్ చేస్తే జేఏసీ ఒప్పుకుంటుందా? అంటే ఇక్కడ పార్టీల కొరకు జేఏసీ కాదు, బీసీ నేతలు ఒక పార్టీలలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మా ఇంటెన్షన్ ఏంటంటే బీసీ వాదాన్ని బలపరచాలి అంతే. విన్నారా? ఇప్పుడు రేపు పొద్దున బీజేపీ బీసీ సీఎం అన్నది, కానీ అది ప్రాక్టికాలిటీ లేదు. విన్నారా? ఇప్పుడు రేపు పొద్దున మహేష్ కుమార్ గౌడ్ గారు మళ్ళీ మా నెక్స్ట్ సీఎం బీసీ అంటున్నాడు. ప్రాక్టికాలిటీ ఉండాలి. బీసీ వర్గాల్ని మోసం చేసే విధంగా ప్రకటనలు ఉండదు. కాబట్టి అదంతా కూడా తెలుసుకున్నారు. 8 శతాబ్దాల చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీ బీసీలను వాడుకొని వదిలేస్తుంది అనేది ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో వరకు కూడా మనకు తేటతెల్లమైంది. కాబట్టి మా ప్లాన్ ఏంటంటే తప్పనిసరిగా బీసీల అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ముందుంటుంది బీసీజేఏసీ. భవిష్యత్తులో బీసీలకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు మల్లన్న కోసం వచ్చి అంటే ఇది మల్లన్న సంబంధించి బీసీ సమావేశం అనుకోవచ్చా, లేకపోతే బీసీజేఏసీ సమావేశం అనుకోవచ్చా? ఇది ప్రెస్ మీట్ బీసీజేఏసీ మల్లన్న ఆధ్వర్యంలో ఏర్పడే బీసీజేఏసీ సమావేశం. ఇది అన్ని కులాలు, బయట ఉన్నటువంటి కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, బీసీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మల్లన్న బ్యాక్ అండ్ ఉన్నారు. మల్లన్న నాయకత్వంలో పనిచేయడానికి ప్రతి బీసీ కులము, ప్రతి బీసీ ప్రజా సంఘం పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉన్నది. మీరు అందరూ తెల్ల చొక్కాలు వేసుకొని వచ్చారు, మరి మీరేంటి నల్ల చొక్కా వేసుకోవడానికి కారణం ఏంటి? నేను ఇది చాలా రోజుల కిందటి నుంచి వేసుకుంటున్నా. బీసీలకు తెలంగాణలో రాజ్యాధికారం వచ్చేంత వరకు ఈ చొక్కా ఇప్పేది లేదనేది నా నినాదం. ఇది ఇప్పటి నుంచి చేసుకోవట్లేదు, నేను చాలా కాలం నుంచి చేసుకుంటున్నా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 10 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు 2028లో ఖచ్చితంగా బీసీ పాలన వస్తుంది అనుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో? 100% వస్తుంది, 100% వస్తుంది. అంటే ఏ విధంగా మరి ప్రణాళిక రచించుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఇందాక మీరే అన్నారు, భావజాల వ్యాప్తి కానీ, బీసీలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి కళారూపాల ద్వారా కానీ, ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా కానీ ఇదంతా కూడా బీసీ క్షేత్రస్థాయికి ఈ వాదం పోయింది. కాబట్టి తెలంగాణలో అన్ని వాదాలు పోయినాయి. ఇక మిగిలింది చివరిగా దాదాపు 80 సంవత్సరాల తర్వాత కావస్తుంది స్వతంత్రం వచ్చి. ఇప్పుడు బీసీ వాదానికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి డెఫినెట్గా రేపు మీరు అన్నట్టు 28వ సంవత్సరంలో ఈ రాష్ట్రానికి, తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మనందరికి కూడా, బీసీలందరూ కూడా మంచి రోజులు వస్తాయి. అంటే బీసీ నినాదం అంటున్నారు, మరి మిగతా సామాజిక వర్గాల పరిస్థితి అంటే రెడ్డిలు ఉన్నారు, అలాగే వెలమలు ఉన్నారు, ఓసీ సామాజిక వర్గాలు ఒకవేళ కలిసి మీ నినాదం నచ్చి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామంటే వాళ్ళను దగ్గర తీసుకుంటారా, మీ అవసరం మాకెందుకు అంటారా? జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాల్సిందే ఈ సమాజంలో. అట్లా బ్రాహ్మణులు అప్రోచ్ అవుతున్నారు, కొమటోళ్ళు అప్రోచ్ అవుతున్నారు, మిగతా ఓసీ సామాజిక వర్గాలందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు, వెలమ రెడ్లు తప్ప. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రారు. ఇప్పుడు 1,00,000 మంది ఉన్న వెలమోళ్ళు ఏమో తెలంగాణ అసెంబ్లీలో 13 మంది ఉన్నారు. 10 లక్షల జనాభా ఉన్న రెడ్డిలు ఏమో 43 మంది ఉన్నారు. వాళ్ళ అధికారాన్ని ఎట్లా కోల్పోతారు, వాళ్ళు ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఇవ్వలేరు. కాబట్టి మేము అనేది ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో 34 మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇప్పుడు ఒక్కరు కూడా ఉండడానికి కష్టమవుతుంది. కోమటోళ్లకు రిప్రజెంటేషన్ ఉండలేకపోతుంది. కాబట్టి అగ్ర కులాధిపత్య కులాల్లో కూడా కొన్ని కులాల దోపిడీ చేస్తున్నాయి. కాబట్టి మిగతా కులాలు బీసీ ఉద్యమంతో రావడానికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్లు ఉన్నాం. మైనారిటీలు కూడా కాంటాక్ట్లో ఉన్నారు. ఎవరి వాటా వాళ్ళు తీసుకొని ఈ సమాజంలో మంచి పాలన ఇవ్వాలనే దాని మీద బీసీజేఏసీ సమాయత్తం అవుతుంది, ముందుకు పోతుంది, ఆ దిశగా అడుగులు ఎత్తుంది మల్లన్న నాయకత్వం. ఓకే, అంటే నాయకుడు మల్లన్ననేనా బీసీజేఏసీకి?
మల్లన్న బీసీ జేఏసీ నాయకుడు మల్లన్ననే, ఆయన ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నడుతుంది. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? 100%. ఓకే, అంటే ఎట్లా, ఏ విధంగా? ఎక్కడ వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలలో ఎక్కడ బీసీ నిలబడ్డా కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతు బీసీ జేఏసీ ఇస్తుంది. ఒకవేళ 2-3 నిలబడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా ఆ క్యాండిడేట్కి మద్దతు తెలపడానికి బీసీ జేఏసీ సమాయత్తమవుతుంది. అంటే ఇప్పుడు కులగణన మీకు, అంటే ఒక బీసీ జేఏసీ సమన్వయకర్తగా చెప్పండి, కులగణన, బీసీ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ కాకుండా బీసీ కులగణన తప్పుల తడకది. మా ఇంటికే రాలే, ఇదంతా మా ఇంటికే రాలే. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక సోషల్ వర్కర్గా, బీసీ సమాజ్ ప్రెసిడెంట్గా, బీసీ జేఏసీ సమన్వయకర్తగా ఉన్నా. నేను చాలాసార్లు మా ఏరియాలో ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటాను, నేను ఎర్రబోడకు. మా ఏరియాలో చాలాసార్లు మొరపెట్టుకున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరైతే ఈ కులగణన మీద తిరుగుతూ ఉంటారో వాళ్ళకి చెప్పిన, సార్ మేము వస్తాం, మీ ఇంటికి వస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పేవారు. కానీ చాలాసార్లు ట్రై చేసినా కానీ నేను నమోదు చేయించుకోలేకపోయాను.